తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు నామినేషన్ లిస్ట్ జరుగుతుంది. ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదల కాగా అదే రోజు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 10తో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ముగిసింది. 3 రోజుల గ్యాప్ తర్వాత ఈ రోజు నామినేషన్ల స్క్రూటీనీ జరుగుతోంది. నామినేషన్ల అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్న వాటినే అధికారులు పరిగణలోకి తీసుకుంటారు. మిగతా వాటిని పక్కన పెట్టనున్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి 4798 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటన్నిటిని రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తారు. నామినేషన్లతో పాటు బీఫామ్లు సమర్పించిన వారిని ఆయా పార్టీల అధికారిక అభ్యర్థులుగా గుర్తిస్తారు. బీఫామ్లు ఇవ్వలేని వారిని స్వతంత్రులుగా పరిగణిస్తారు. కొన్ని నియోజకవర్గాలలో ఒకే పార్టీకి చెందిన 2 నామినేషన్లు వేశారు. వారిలో ఒకరే పార్టీ బీఫామ్ సమర్పించారు. మిగతా వారు ఆ నియోజకవర్గాలలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటారు. అయితే తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే రోజు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కౌండిన్య అందజేస్తారు. కౌండిన్య, చెప్పండి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దాఖలైన నామినేషన్లకు ఈ రోజు స్క్రూటీ జరగనుంది. ఈ నెల 3వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుండి అదే రోజు నుండి 10వ తారీఖు వరకు నామినేషన్ల స్వీకరణ జరిగింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 4798 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటన్నిటిని ఈ రోజు రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తారు. ఎవరైతే బీఫామ్ సమర్పించారో వాళ్ళందరినీ కూడా పార్టీ అభ్యర్థులకు కూడా గుర్తించడం జరిగింది. బీఫామ్ లేని వారిని ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా గుర్తించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే నామినేషన్ పరిశీలనలో క్షుణ్ణంగా కూడా రిటర్నింగ్ అధికారులు పరిశీలించాల్సిన పరిస్థితి మనకు ఉంటుంది. ఎందుకంటే వారు ప్రతి ఒక్క కాలం ను కూడా నింపారా నింపలేరా అనే కోణంలో కూడా పరిశీలన జరుగుతుంది. ఇంకోటి వారికి సంబంధించిన ప్రూఫ్స్ కి నామినేషన్ ఫిల్అప్ చేసిన దాని మధ్యలో ఏమైనా సంబంధాలు లేకున్నా కూడా వాటిని తిరస్కరించే ఆస్కారం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అదే విధంగా బీజేపీ పార్టీలు కూడా లీగల్ సెల్స్ నామినేషన్ ప్రక్రియలో క్షుణ్ణంగా కూడా వారన్నిటిని కూడా నింపే ప్రయత్నం అయితే చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే ఇన్కేస్ తప్పుగా నామినేషన్ నింపితే ఇవి అభ్యర్థి స్క్రూటినీలో వెళ్ళిపోతారు కాబట్టి అభ్యర్థులు నామినేషన్ కూడా ఈజీ రిజెక్ట్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటన్ని కూడా ఇప్పటికే పార్టీలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి నింపి నామినేషన్ వేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే భారీ ఎత్తున కూడా ఈసారి నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్ లోనే 145 నామినేషన్లు కూడా హైయెస్ట్ గా కూడా పడినట్టు మనకు తెలుస్తుంది. 2వ స్థానంలో కామారెడ్డి 80కి పైగా కూడా నామినేషన్లు దాఖలైన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బీఫామ్ రాకముందు కూడా ఇండిపెండెంట్ కూడా నామినేషన్ వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క పార్టీ నుండి 2-3 అభ్యర్థులు కూడా నామినేషన్ వేయడం జరిగింది. అంటే పార్టీ మాత్రం ఒక్కడికే బీఫామ్ ఇస్తుంది కాబట్టి బీఫామ్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో, ఈసీకి ఎన్నికల అధికారులు ప్రొడ్యూస్ చేస్తారో వారు మాత్రమే పార్టీ అభ్యర్థులుగా ఉంటారు. మిగతా వారందరూ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ నేతలందరినీ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారు. ఎవరికైతే టికెట్ రాకుండా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారు. ఈ 2 రోజుల్లో ఈ నెల 15వ తారీఖున ఉపసంహరణ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఎవరైతే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని యువతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో కొంతమంది ఈ 4798 మందిలో చాలా మంది కూడా ఇటు రాజకీయ పార్టీలకు ఆధీనంలో ఉంటారు కాబట్టి కొంతమంది ఉంటారు కాబట్టి నేతలు బుజ్జగింపు ఎవరైతే అవుతారో వారందరూ కూడా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే తప్పకుండా మేము పోటీ చేసి తీరుదామనే వారు మాత్రము స్వతంత్రంగా కొనసాగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు స్క్రూటినీ జరగనుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4798 నామినేషన్లు అయ్యాయి. వీటన్నిటి కూడా అధికారులు స్క్రూటినీ చేస్తారు. ప్రతి ఒక్క ఫామ్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నెల 10వ తారీఖున నామినేషన్ స్వీకరణ కార్యక్రమం ముగిసింది. 3 రోజుల విరామం తర్వాత ఈ రోజు స్క్రూటినీ మొదలయ్యేది కూడా మనకు తెలుస్తుంది. నామినేషన్ అన్ని డాక్యుమెంట్స్ సక్రమంగా ఉన్నాయా, వాటికి సంబంధించిన అధికారులు పరిగణలోకి తీసుకొని ఎవరైతే నింపలేరో వాటన్ని నామినేషన్లు కూడా పక్కన పెట్టి ఆస్కారం మనకు కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఒక్కరోజు మాత్రమే స్క్రూటినీ ఉంటుంది. అధికారులు ఎవరైతే తప్పులు నింపుతారో వాటిని అయితే రిజెక్ట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరికి
పార్టీలు రెండేసి బీఫామ్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఒక్కొక్క బీఫామ్ లో తప్పు వచ్చినా కానీ మరొక బీఫామ్ ద్వారా కూడా తమ అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి రానున్న ఎన్నికల్లో విపరీతమైన పోటీ అయితే మనకు కనిపిస్తుంది. భారీ ఎత్తున కూడా గతంలో ఎండలు లేని విధంగా ఈసారి నామినేషన్లు దాఖలయ్యాయని మనం చెప్పుకోవచ్చు. కేవలం గజ్వేల్ నియోజకవర్గంలో 145 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా కామారెడ్డి 80 నామినేషన్లు కూడా దాఖలైన పరిస్థితి మనం చూస్తున్నాము. భారీ ఎత్తున కూడా పార్టీల మధ్య పోటీలు అయితే నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.